జిల్లా రంగా జూబ్లీ హిల్స్ ప్రజలను నిరుద్యోగులను వారి బుట్టలో వేసుకోవాలనే ఉద్దేశంతో రంగా అంటే బిల్లా అంటే కేటీఆర్, రంగా అంటే నేను మొన్న ముఖ్యమంత్రి మీటింగ్ లో చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఉదయం నుంచి నేను చూస్తున్నా కొంతమంది నిరుద్యోగ జేఏసీ అని వారు టీ షర్ట్లు వేసుకొని అన్ని ఏరియాలలో తిరుగుతున్నారు. ఇది టిఆర్ఎస్ పార్టీ కుట్ర. ఎన్నికలు ఓడిపోతున్నామనే ఉద్దేశంతో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఒక ఉద్యోగం ఇయ్యనోళ్ళు ఇవాళ మా ఉద్యోగాలు ఎక్కడ పోయినాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. మేము వచ్చి ఇంకా 2 సంవత్సరాలు కాలే 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. గౌరవ ముఖ్యమంత్రి గారు డిఎస్పీ కించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 తర్వాత ఏఎన్ఎంలు రకరకాలుగా ఉద్యోగాలు 2 సంవత్సరాలలో 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఈ స్లమ్ ఏరియా కించి 3 డిఎస్పీలు వెళ్ళిరు గ్రూప్ 1లో. ఒకటి బంజారా నగర్ ఎర్రగడ్డ కించి, తర్వాత ఒకటి కుకట్పల్లి నియోజకవర్గం పాండ్రంగ నగర్ కించి, మూడవది భరత్ నగర్. 3 డిఎస్పీ ఒక స్లమ్ ఏరియాల కించి రావడం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ఇచ్చిన రిజర్వేషన్, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తోటి ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు బ్రహ్మాండంగా ఉద్యోగాలు మెరిట్ లో కాంపిటీషన్ లో తీసుకువస్తున్నారు. కానీ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కాళేశ్వరం కాడ నుంచి కార్ రేస్ వరకు, కాళేశ్వరం కించి కార్ రేస్ వరకు లక్షల కోట్లు అవినీతి చేసి ఇవాళ కోట్ల రూపాయలకు పడిగెత్తిన బిల్లా రంగా, తర్వాత మాజీ ముఖ్యమంత్రి కుటుంబము ఒక్క ఉద్యోగం ఇయ్యలే. ఒక్క ఉద్యోగం ఇయ్యనోళ్ళు ఇవాళ కొంతమందిని టిఆర్ఎస్ కార్యకర్తలను టీ షర్ట్లు ఎప్పించి మా ఉద్యోగాలు ఎక్కడ పోయినాయని మళ్ళీ ఒక కుట్ర చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ లో ఓడిపోతున్నామని ఖాయమైపోయింది. ఏదో ఒకటి చేయాలి, కన్విన్స్ చేయాలి. కన్విన్స్ కాకపోతే జూబ్లీ హిల్స్ ప్రజలు ఒకటి ఆలోచన చేసిర్రు. ఒక బీసీ బిడ్డ నవీన్ యాదవ్ ఒక చదువుకున్న ఇంజనీరు, ఆ కుటుంబం 2 సార్లు ఇక్కడ ఓడిపోయింది. సామాజిక సేవ చేస్తుందనే ఉద్దేశంతో ఇవాళ మొత్తము 50% నవీన్ యాదవ్ కు ప్రజలు జై జై అంటున్నారు. కానీ ఇవాళ బీఆర్ఎస్, టిఆర్ఎస్ సెకండ్ పొజిషన్ కు మేము వస్తామా మీరు వస్తారా అని కొట్లాడుకున్నది తప్ప ఇవాళ మా దగ్గర ఎర్రగడ్డ ఏరియాలో కొంతమంది వస్తే వారిని ప్రజలు తరిమి కొట్టడం జరిగింది. అట్లా ఓ నిరుద్యోగ యువతులారా దయచేసి ఆలోచించండి. 12 సంవత్సరాలలో ఒక్క ఉద్యోగం ఇయ్యనోళ్ళు 3 సార్లు గ్రూప్ 1 పెట్టి పేపర్లు లీక్ చేసి రకరకాలుగా ఇబ్బందులు పెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత 70,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి గారికి. ఇవాళ ఆ రోజులలో ఉస్మానియా యూనివర్సిటీ కానివ్వండి, అగ్రికల్చర్ యూనివర్సిటీ కానివ్వండి, తర్వాత కాకతీయ యూనివర్సిటీ కానివ్వండి, ఉద్యమంలో అనేక మంది బలిదానాలు అయ్యారు. ఉద్యమకారులు ఇవాళ రోడ్డు మీద ఉన్నారు. మొన్ననే ముఖ్యమంత్రి తోటి మాట్లాడడం జరిగింది. అతి త్వరలో ఉద్యమకారులది ఒక సమస్యను పరిష్కారం చేయాలని ముఖ్యమంత్రి తోటి మాట్లాడినను.
అది సానుకూలంగా స్పందించడం జరిగింది. అందు గురించే ఇవాళ ఉద్యోగాలు లేనోళ్ళు, ఉద్యోగాలు ఇవ్వని 10 సంవత్సరాలలో ఒక గ్రూప్ కానీ ఒక జూనియర్ అసిస్టెంట్ ఫిల్అప్ చేయనోళ్ళు ఏమన్నా అంటే మేము నోటిఫికేషన్ ఇచ్చినామంటారు. నోటిఫికేషన్ ఇవ్వడం వేరు, ఉద్యోగాలు ఇవ్వడం వేరు. నోటిఫికేషన్ ఇచ్చి పేపర్లు లీక్ చేసి కోట్ల ద్వారా కాలయాపన చేసి కుట్రలో భాగంగా ఇవాళ నిరుద్యోగులతోటి ఆడుకున్నారు. ఆ రోజు 3,116 రూపాయల నిరుద్యోగ భృతి అన్నారు. ఎక్కడ పోయింది? ఇవాళ 6 గ్యారెంటీలు పెద్దగా చూపెడుతున్నారు. 6 గ్యారెంటీలు కాదు, మీరు 100 గ్యారెంటీలు ఇచ్చారు. దళిత ముఖ్యమంత్రి అన్నాడు. ముఖ్యమంత్రి దళితునికి చేయకుంటే మెడ కోసుకుంటా అన్నాడు. మెడ కాదు కదా, నీ కొడుకుకు బిల్లగానికి చెప్పు, కనీసం తోడన్న కోసుకోమంటూ సానుభూతి వస్తుంది. ఉద్యోగాలు ఇయ్యనోళ్ళు, విద్యార్థుల గురించి మాట్లాడనోళ్ళు, రేషన్ కార్డు ఇవ్వనోళ్ళు, సన్న బియ్యం ఇయ్యనోళ్ళు, ఇవాళ 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఒకటే టైంలో జరిగిన ఘనత కానివ్వండి, 9,000 కోట్ల రూపాయలు ఏదైతే రైతు బీమా ఉందో అది గిట్ట ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క పని చేస్తున్నాం. కానీ ఇవాళ కేటీఆర్ వచ్చి, హరీష్ రావు వచ్చి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 6 గ్యారెంటీలు ఏమైనాయని మీరు ఆ రోజు దళిత ముఖ్యమంత్రి అన్నారు. తర్వాత దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు. ఎస్సీ ఎస్టీలు ఎప్పుడు ఉద్యోగాలే అడుగుతారు. మీరు టాటా బిర్లా చేస్తామన్నారు. నేను కౌన్సిల్లో మాట్లాడినా, మేము టాటా బిర్లా కాదు కదా, కనీసం షూట్ బూట్ వేసుకునే బిర్లను తయారు చేయమంటే ఆ రోజు బ్యాంకు వాళ్ళు పోతే వికారి బిర్ల లెక్క చూసిర్రు. మామూలుని 10 సంవత్సరాలు దొరల గడిలో బంధించిర్రు. ఆ బందీని విరగొట్టిన ఇక్కడ ఉద్యమకారులు మా పటేల్ కానీ, మా రెడ్డి కానీ, మళ్ళా మా రామరెడ్డి కానీ, తుల్జారెడ్డి కానీ, మేమంతా ఉద్యమకారులం. ఇక్కడేమో ఆయన బాగా ఇది చేస్తుండని భూమన్న యాదవ్ సర్పంచ్ల ఫోరం లేనిపోని కేసులు బట్టి 15 రోజులు అక్కడ రిమాండ్ కు పంపించారు ఆయన. ఇక్కడ ఉద్యమంలో పనిచేసిన మేము అందరము, మా 1,200 మంది పిల్లల బలిదానం ఉసురు మీకు కలిగింది. మీ కుటుంబం ఇప్పుడు ఆత్మశాంతితోటి ఉండదు, లుక అవుతుంది. 3 ముక్కల ఆట తీన్తేరా నవ్వటారా అనేది టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ గా మారింది. బిఆర్ఎస్ ని జూబ్లీ హిల్స్ లో ఇక్కడికి తరిమేస్తాం. మా నాయన వస్తే గెలుస్తాడంట. మీ నాయన ఇంతకు ముందు రాలేదా? 2023 ఎన్నికలలో తిరిగింది కదా. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన బుల్లెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెట్ ని ఏ విధంగా కర్రగాల్సి ఏ విధంగా చురుకులేసినామో ఆ విధంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గిట్ట రేపు 11వ తేదీ ఎన్నికలైన తర్వాత 14వ తేదీ పెద్దమ్మ గుడి కాడ నుంచి ఊరేగింపు ఉంటది. నవీన్ యాదవ్ ని గెలిపియడానికి ఉద్యమకారులు కానివ్వండి, మహిళా లోకం కానివ్వండి, అసంఘటిత కార్మికులు కానివ్వండి, ఇవాళ మీరు 12 సంవత్సరాలు ఉన్న తర్వాత కాంట్రాక్ట్ కార్మికులకు, ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు ఇంతవరకు కనీస వేతనాలు ఇవ్వని మీరు ఇవాళ కార్మికుల గురించి, ఉద్యోగాల గురించి, మినిమం వేజెస్ గురించి మీరు మాట్లాడుతున్నారు. మీకు తగిన గుణపాఠం చెప్తామని తెలియపరుస్తూ, మీకు వచ్చే 3 సంవత్సరాలలో తెలంగాణలో మీ పార్టీ ఉండదు. 3 సంవత్సరాలు మీరు అనుకుంటున్నారు, మళ్ళా మేము ఇంకో 5 సంవత్సరాలంటే ఎక్కడన్నా మీరు చరిత్రను చూడండి. యూపీఏ ప్రభుత్వం 10 సంవత్సరాలు, ఎన్డీఏ ప్రభుత్వం 10 సంవత్సరాలు, చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాలు, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి 10 సంవత్సరాలు, చంద్రశేఖర్ది 10 సంవత్సరాలు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ గిట్ట 2 సంవత్సరాలు అయింది. మళ్ళీ 8 సంవత్సరాలు మా ప్రభుత్వం ఉంటుంది. అందులో ఎటువంటి డోకా లేదు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇస్తాం. 6 గ్యారెంటీలో ఒక్కొక్కటి మొదలు చేస్తున్నాం. బస్సు మేము చెప్పలేదు, బస్సు ఉచిత ఇది జరుగుతుంది. రకరకాలుగా 10 సంవత్సరాలలో రేషన్ కార్డులు ఇవ్వనోళ్ళు
ఒకటే ఈ నియోజకవర్గంలో 6 లక్షల కార్డులు ఇవ్వడం జరిగింది తెలంగాణలో. ఈ నియోజకవర్గంలో 14,600 పైచిలకు కార్డులు ఇచ్చినాం. మళ్ళా సివిల్ సప్లైలో సన్న బియ్యం ఇస్తున్నాం. ఒక్కొక్కటి చేస్తున్నాం. దయచేసి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఇంతకు ముందు ఎప్పుడు లోకలోలకు రాలేదు, ఫస్ట్ టైం వచ్చింది. ఒక బీసీ బిడ్డను మీరు గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.